దల కారణభూతుడానికి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. మా ప్రార్థనలన్నీ కూడా మీరు విని మాకు సహాయం చేసినందుకు కూడా కృతజ్ఞతలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నీ మాట కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం ప్రభా. అయ్యా, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ మాటల కొరకు మేమందరం ఆశపడుచుండగా మాతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనము ఎబ్బేజు ప్రార్థన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎబ్బేజు ప్రార్థనలో ప్రాముఖ్యంగా 4 అంశాలు ప్రార్థన చేసినట్లుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన చేసిన ప్రార్థన మొదటిది ఏంటి చెప్పండి? మొదటి అంశం ఏంటి చెప్పండి? నీవు నన్ను ఆశీర్వదించి అని మొదటి అంశం. రెండో అంశము నా సరిహద్దులను విశాలపరచుము. ఈరోజు 3వ అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఎబ్బేజు ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్య నాకు తోడుగా దయచేయము. చాలు. ఈరోజు 3వ మాటను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎబ్బేజు చేసిన ప్రార్థన చాలా శ్రేష్టమైనది. చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను కదా, ప్రార్థన ఎంతసేపు చేసామనేది కాదు, మనం చేసిన ప్రార్థన దేవునికి అంగీకృతముగా ఉన్నదా లేదా, ఆయన అంగీకరిస్తున్నాడా లేదా, మన ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతున్నాయా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మన ప్రార్థన దేవుడు వినాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలని, మన ప్రార్థన దేవుడు వినాలంటే మన హృదయంలో ఎలాంటి చెడుతనము ఉండకూడదని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక ఖచ్చితంగా ఎబ్బేజు ప్రార్థన దేవుడు వినడానికి గల కారణం ఏంటంటే అతడు నీతిమంతుడు, అతడు పరిశుద్ధుడు, అతడు యథార్థవంతుడు. ప్రత్యేకించి అతడు అడిగిన 4 అంశాలు కూడా చాలా అద్భుతకరంగా ఉన్నాయని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ విషయాలు మనము ఈరోజు ధ్యానం చేస్తున్నాం. 3వదిగా అంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయము అని అంటున్నాడు. చూడండి, ప్రార్థనలో చూడండి ఎలాగ అడుగుతున్నాడంటే, నీ సన్నిధి అని అంటూ లేదు. ఏమంటున్నాడంటే, నీ హస్తము నాకు తోడుగా దయచేయము. నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే చాలయ్యా. అక్కడ వెండిని అడగలేదు, బంగారాన్ని అడగలేదు, మేడ మీదులను అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, శత్రు ప్రాణమును అడగలేదు. ఏమడుగుతూ ఉన్నాడు? నీ హస్తము లేదా నీ చెయ్యి నాకు తోడుగా దయచేయము. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ సన్నిధి నాతో ఉండాలి ప్రభువా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. నేను ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, లేదా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి నేను ప్రయాణమే వెళ్ళినా నీ హస్తము నాకు తోడుగా దయచేయమంటున్నాడు. దేవుని హస్తము ఎందుకు తోడు కావాలని అడుగుతున్నాడు? అసలు దేవుని హస్తము అతనికి తోడుగా ఉండటం వల్ల అతనికి ఉన్న లాభం ఏంటి? దేవుని హస్తంలో ఏముందని అతను గ్రహించగలిగాడు. అతను ప్రార్థన చేశాడంటే చాలా అర్థంలో పరమార్థం ఉందని మళ్ళా చెప్తున్నాను మీకు నేను. అతను దేవుని హస్తంలో ఏదో ఉందని అతనికి తెలుసు. కనుక దేవుని హస్తాన్ని తనకు తోడుగా పంపించమని అడుగుతూ ఉన్నాడు. మీరు రావసరం లేదు ప్రభా, నీ హస్తము నాకు తోడుగా ఉంటే చాలు. అసలు ఆ హస్తాన్ని ఎందుకు అడిగాడు అనేది మనము ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుని హస్తాన్ని తోడుగా ఎందుకు రమ్మని అంటున్నాడు? దేవుని హస్తంలో ఏముంది? ఏదైనా మీరు మా ఇంటికి వస్తే ప్రభు మాకు ఏదైనా ఉపయోగం అనుకోవచ్చు, అవునే కదా? కానీ దేవుని హస్తము తోడుగా ఎందుకు అడిగాడు అనేది మనం ధ్యానం చేద్దే. ఒక్కొక్కటిగా మీకు నేను చూపిస్తాను. రెఫరెన్స్లు చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. ప్రతి ఒక్కరు బైబిల్ తీయండి. 1 సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యము. సామెతల గ్రంథము దాని కుడి చేతిలో దాని పైన చదవం ఒకసారి.
పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. చాలు. ఇక్కడ దేవుని హస్తము ఎందుకు అడిగాడు ఎబ్బేజు? తెలివి తక్కువ ఉండి అడిగాడా? తెలివి కలిగిన వాడికి అడిగాడా? మనం ఆలోచిస్తే చాలా తెలివిగా ప్రార్థన చేశాడు. ప్రార్థనలో తెలివి ఉండాలంటాను నేను. ప్రార్థనలు ఏముండాలి చెప్పండి? అంటే మనకిచ్చిన అవకాశంలో దేవునితో మాట్లాడే కొద్ది సమయంలో చాలా తెలివిగా మనం ప్రార్థన చేయాలి. చాలా ఆత్మీయంగా మనం ప్రార్థన చేయాలి. దేవుడు మెచ్చుకునే ప్రార్థన మనం చేయాలి. దేవుడు అర్థం చేసుకునే ప్రార్థన మనం చేయాలి. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఏది మట్టి అది మనం అడగకూడదు. దేవుని అడిగేది మనము శ్రేష్టమైనవి అడగాలి. ఆయన హృదయాన్ని కదిలించే మనం అడగాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఎబ్బేజు చేసిన ప్రార్థనలో నీ హస్తం నాకు తోడుగా ఉంటే చాలా అన్నాడు కదా. అసలు ఎందుకు తోడు కావాలి అని అడిగి నేను ఈ వాక్యాలన్నీ పరిశీలన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన విషయాలే మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఇక్కడ చూడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మొదటగా మళ్ళీ చదువున్నాను. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దాని 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 అని ఇక్కడ ఎక్కువసార్లు రాయబడింది కదా. దాని అని అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువు వారికి పోల్చబడింది అనమాట. ఇక్కడ లోకంలో అన్నిటికంటే కూడా ఆయనకి సరి అయినవి కావని అర్థం ఆ మాటకి. రెండవదిగా మీరు గమనిస్తే ఆయన కుడి హస్తంలో ఏముందంట? ఒకటి దీర్ఘాయువు ఉన్నది. చూడండి, ఆయన కుడి హస్తం ఎందుకు తోడుగా ఉంచమన్నాడు? నీ హస్తం నాకు ఎందుకు తోడుగా ఉంచమన్నాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఆయన కుడి హస్తంలో ఏమో తెలుసా? దీర్ఘాయువు ఉన్నది. దీర్ఘాయువు అని అంటే మరణము లేనిది. నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడతావు. అంటే దీర్ఘాయుష్మంతుడు అంటే మరణము లేనిది అని అర్థం. మనము ఈ లోకంలో మహా అయితే 70, 80, 100 లోపు చనిపోతాం. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత మరణము చూడని దీర్ఘాయువు దేవుడు మనకు అక్కడ ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన హస్తంలో ఏముందంటే దీర్ఘాయువు ఉన్నది. అంటే మరణము లేదు. ఆయన హస్తంలో ఏమని చెప్పండి? దీర్ఘాయువు ఉన్నదంట. అది ఆయన అడిగిన ప్రశ్న, లేకపోతే ఆయన అడిగిన ప్రార్థన. అది ఆయన చేతులు ఏమని చెప్పండి? దీర్ఘాయువు ఉన్నదట. రెండోది ఏమన్నది చెప్పండి? ఎడమ చేతిలో ధనము ప్లస్ ఘనత రెండు ఉన్నాయి. కుడి చేతిలోనేమో దీర్ఘాయువు ఉంది, అంటే మరణము లేనిది ఉంది. మరణం లేదు, ఆయుష్ ఉంది ఆయనకి. రెండోది ఏమన్నాడు తెలుసు? ఎడమ చేతిలో ఏముందంటే ఒకటి ధనం ఉంది, రెండు ఘనత ఉంది. చూసారా? ఆయన ఎడమ చేతిలో రెండు ఉన్నాయి. ఇప్పుడు ఒక మనుషుడికి ఈ మూడిట్ల కంటే ఇంకేం కావాలి చెప్పండి? ఒకటి మరణం నీకు లేదు, నేను నీకు ధనం ఇస్తున్నాను, నీకు ఘనత ఇస్తున్నాను అంటే ఇంతకు మించి ఏముందో మనకు చెప్పుదాం. ఇంతకు మించి ఒక మనుషుడికి ఏం కావాలి? వీటి కొరకే కదా మనం ప్రయాసపడేది, వీటి కొరకే కదా మనం వెంపర్లాడేది, వీటి కొరకే కదా మనము ఎంత ప్రయత్నం చేసేదైనా సరే. మనుషుడికి ఏం కావాలి? ఏమనుకుంటారంటే ఇప్పుడు చాలామంది ఉదయం లేస్తే మీరు గమనిస్తే వాకింగ్కి వెళ్తారు కొంతమంది, చాలామంది మీరు గమనిస్తే జిమ్కి వెళ్తారు కొంతమంది, చాలామంది మీరు గమనిస్తే ఫుడ్ డైటింగ్ చాలా విధంగా చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు అయ్యా మీరంటే? ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఫిట్నెస్ కోసమా? ఓకే. రెండోది హెల్త్ కోసం, మూడోది వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే తెలుసా? వాళ్ళు ఎక్కువ నాళ్ళు బ్రతకాలని. అంతే కదా? ఎక్కువ నాళ్ళు బ్రతకాలని వాళ్ళు ఏంటంటే ఎంతో ప్రయాసపడతావు. ఆ పిచ్చోళ్ళకి తెలియదు ఏంటంటే ఇందులో జీవ మరణములు దేవుని వశంలో ఉంటాయి. జీవ మరణములు ఆయన చేతిలో ఉంటాయి. అది ఎవరికి ఇవ్వాలంటే ఆయనకి ఇస్తాడు. మనం ఎంత బలమైన ఆహారం తీసుకున్నా పొరపాటున మనము బ్రతకలేమని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాం. ఆయన కుడి హస్తంలో ఏముందో తెలుసా? ఒకటి దీర్ఘాయువు ఉన్నది, అంటే ఒక పొడుగాటి జీవితము, దానికి హద్దులు లేవు. ఒక పొడుగాటి జీవితం దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. రెండోది ధనము ప్లస్ ఘనత. నన్ను ప్రేమించిన వారికి నేను ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు. అన్నాడా లేదా? ఆయన చేతిలో సమస్తము ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే అబ్రహాంని దేవుడు పిలిచిన తర్వాత దేవుడు అబ్రహాంకి ఈ మూడు ఇచ్చాడు. ఆయుష్ని ఇచ్చాడు,
తర్వాత ధనం ఇచ్చాడు, తర్వాత ఘనత కూడా ఇచ్చాడు. అవునా కదా? ఈరోజు మనము ఘనత కొరకు ఎంతవరకైనా మనం తెగిస్తూ ఉన్నాం. ఘనత కావాలని ఇప్పుడు డబ్బు బాగా సంపాదించేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అడిగి? అంతేనా? ఘనత అంటే ఏంటి? పేరు అంతే, పేరు కావాలి. అక్కడ అంటారు జలప్రలయం తర్వాత ఒకడు అంటాడు, ఒక లేచి అంటాడు, నిమ్రోద్ గారు అంటాడు, రండి మన పేరు సంపాదించుకుందాం, ఘనత సంపాదించుకుందాం రండి. మీరు ఆలోచన చేస్తే ఈ ప్రార్థనలో ఉన్న సారాంశం ఏంటో తెలుసా? 3 అనుభవాలు ఇక్కడ ఆయన హస్తంలో కనపడుతూ ఉన్నాయి. 1 దీర్ఘాయువు ఇస్తానంటున్నాడు, 2 ధనం ఇస్తుండంటాడు, 3 ఘనత ఇస్తానంటున్నాడు. 3 ఆయన హస్తంలో ఉన్నాయి. అందుకని ఎబ్బేజు ఆ రీతిగా ప్రార్థన చేశాడు. తెంగురుడై ప్రార్థన చేయాల, తెలుగు తక్కువడై ప్రార్థన చేయాల. మనం ఏం అడుగుతాం? ప్రభా నాకు వెండి బంగారంని, ఉద్యోగమి, భార్యని, పిల్లల్ని ఇలాగ అడుగుతాం మనం. కానీ తెలివైన ప్రార్థన అంటారు. దీన్ని ఏమంటారు చెప్పండి? తెలివైన ప్రార్థన. ఇది ఎవరైనా చెప్తారా? ఎంత అర్థం ఉందో చూడండి ఇందులో. ఆయన కుడి హస్తంలో ఈ 3 అనుభవాలను. ఇంకేమో ఉన్నాయి చూద్దాం. రెండవదిగా మనం చూస్తే 2 అనుభవం, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వాక్యం కూడా చదువుకుందాం. చూసారా? అబ్బాబ్బాబ్బా, ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే మాట ఏమనుంది, మళ్ళీ ఒకసారి చదువునా. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము. చూసారా? కుడి చేతిలో ఏమున్నాయంట? 4వదిగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 1 దీర్ఘాయువు, నెక్స్ట్ 2 ధనము, 3వది ఘనత. ఇక్కడ 4వదిగా మనం ఆలోచన చేస్తే ఏముంది తెలుసా ఇందులో? నిత్యము సుఖములు. సుఖం అంటే మనకు వచ్చే సుఖాలు ఎలా ఉంటాయి? మన సుఖాలు ఎలా ఉంటాయో చెప్తాను మీకు. మన సుఖాలు ఎలా ఉంటాయంటే, జీతం వచ్చిన మొదటి 10 రోజులు 1000 బల్బులాగా వెలిగిపోతాం మనం. ఎప్పటి వరకు? మొదటి 10 రోజులు. అసలు మనోడు పైన తెల్ల షర్ట్ వేస్తాడు, దానిపైన రంగురంగుల కాగితాలు పెడతాడు, ఎక్కడ మట్ట అక్కడ తిరుగుతాడు. ఎప్పటి వరకు? మొదట అసలు మామూలుగా ఉండదు. ఇంకా ఎటు చూసినా ఈ జంట కనపడుతుంది, ఎక్కడ చూసినా. ఎందుకు? మొదట 4 రోజులు అలా ఉంటుంది. కాస్త 10 రోజులు 15 రోజులు అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా దీపం ఏమైపోతుంది తెలుసా? ఆరిపోతూ ఉంటుంది, స్లో అయిపోతూ ఉంటుంది. సంతోషము మనకి ఎంతవరకు ఉంటుందంటే, మా అయితే 10 రోజులు 15 రోజులు. కొంతమందికి దేవుని మహాకృపను బట్టి అది కూడా ఉండదు పాపం. ఎందుకంటే వచ్చినట్లు ఆ లాగేసుకుంటాడు, ఈ లాగేసుకుంటాడు, వీళ్ళు లాగేసుకుంటాడు. కష్టమంతా పోయే. నెలంతా మళ్ళీ డ్యూటీ చేస్తాడు, మంచిగా ఓటీలు చేస్తాడు. చివరికి చిల్లు చంచులేసిన ధనము వల్లే అయిపోతూ ఉంటుంది. సంతోషం ఉండదు, సుఖం ఉండదు. కొంతమందికి పెళ్ళైన 6 నెలల వరకు, సంవత్సరం వరకు సంతోషం, ఎంజాయ్మెంట్ ఉంటుంది, సుఖం ఉంటుంది. దాని తర్వాత ఇక నరకమే, ప్లస్ దీని తర్వాత నెక్స్ట్ నరకం. ఎందుకు విషయాలు అని చెప్తూ ఉన్నానంటే, దేవుడు లేని జీవితము, దేవుని హస్తం మనతో లేకపోతే నీతో ఉన్న సుఖము, సంతోషము అది తాత్కాలికమైనదే. అది భూమి మీద నీకు తాత్కాలికమైనదే. అదే దేవుని హస్తము నీతో ఉంటేనంట నిత్య సుఖం అంట. ఓన్లీ క్రిస్మస్కి మాత్రమే కాదు సుమి, చాలామంది క్రిస్మస్కి సంతోషాన్ని అద్దెకు తెచ్చుకుంటారు. ఈస్టర్ పండగకి సంతోషాన్ని కొంతవరకు అద్దెకు తెచ్చుకుంటారు, లేదా అప్పు తెచ్చుకుంటారు. కానీ నేను అంటాను, యేసయ్య నీతో ఉంటే, యేసయ్య నీతో ఉంటే, ఆయన సన్నిధి నీతో ఉంటే నిత్య సుఖము, సంతోషము నిన్ను వెంబడించును గాక. అదే దావీదు అంటాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి. చూసారా ఏమొస్తున్నాయంట?
కృపాక్షేమములే ఎవరు వెంట వెళ్తున్నాయంట? దావీదు వెంట వెళ్తూ ఉన్నాయట. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ అంటారు కదా, పట్టిందల్లా, మరి అది ఎవరు కనిపెట్టారో నాకు తెలియదు, కానీ పట్టిందల్లా బంగారం అంటారు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, దావీదు అంటాడు, కృపాక్షేమములు నన్ను వెంటాడుతున్నాయి, నన్ను వెంటాడుతూ వస్తున్నాయి. మనల్ని అదే ప్రశ్న మనం అడిగితే, నేను ఏం వెంటాడుతున్నాయి అని అంటే, దరిద్రం వెంటాడుతుంది అంటాడు ఒకడు. నేను ఏం వెంటాడుతుందంటే అప్పులు వెంటాడుతున్నాయి అంటాడు ఒకడు. నేను ఏం వెంటాడుతున్నాయి అంటే రోగాలు వెంటాడుతున్నాయి అంటాడు ఒకడు. నేను ఏం వెంటాడుతున్నాయి అంటే మానసిక ఒత్తులు వెంటాడుతున్నాయి అంటాడు. నీవేం వెంటాడుతున్నాయి అంటే ఇంకేమంటారు చెప్పండి? ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. ఎందుకని? దేవుని హస్తం మనతో ఉంటే నేను చెప్పినవన్నీ కూడా ఒకవేళ నీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేసినా అవి అనుకుంటాయి, అమ్మో అతనితో దేవుని హస్తం ఉంది, మన పొరపాటున అతని దగ్గరికి వెళ్తే కాలిపోతాం, భస్మైపోతాం, ఆయన దహించు అగ్ని అని అవన్నీ కూడా నీ దగ్గరికి దరిదాపు రాకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆయన హస్తం మనతో ఉంటే నిత్యము సుఖమే, నీకు నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. ఆనందం. ఎందుకు విషయం చెప్తున్నా తెలుసా? ఆయన మనతో లేకపోవటం వల్ల, ఆయన సన్నిధి మనతో లేకపోవటం వల్ల, ఆయన హస్తం మనతో లేకపోవటం వల్ల నేను అంటాను, పేరుకు మాత్రం మన క్రైస్తవులుగా ఉంటున్నాం. నిజంగా చెప్పని గుండె మీద చేసుకుని నువ్వు నిజంగా సంతోషంగా ఉంటున్నావా? నిజంగా సుఖముగా ఉంటున్నావా? నిజంగా ఆనందంగా ఉంటున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించు. ఒకవేళ ఈ మూడిట్లో ఏది నీలో లేకపోతే నేను అంటాను, దేవుని సన్నిధి నేను విడిచిపెట్టేసింది అని అంటాను. దేవుని హస్తం మనతో లేదని అంటాను నేను. దేవుని హస్తము నీతో ఉండాలంటే ఎబ్బేజిలాగా మనం కూడా ఈ రీతిగా ప్రార్థన చేయాలి. నిత్య సుఖములు, నిత్యము సుఖముగా ఉంటావు. ఒక నెల ఒక రకంగా, ఒక నెల ఒక రకంగా కాదు, ఒక రోజు ఒక రకంగా, ఒక రోజు మరొక రకంగా కాదు. నిత్యము నీ జీవితంలో సుఖ సంతోష ఆనందంతో ఉందువుగాక. నేను చూసిన వారందరూ కూడా నేను భాగ్యవంతురాలు అందురుగాక. ఎందుకు తెలుసా? నిత్యము నిత్యము నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంటే దేవుని సన్నిధి కూడా నీతో ఆ రీతిగా ఉంటుందని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. 4 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, ఆయన సన్నిధి లేదా ఆయన హస్తం మనతో ఉంటే, ఆయన కుడి హస్తం మనతో ఉంటే, ఒకటి నెంబర్ 1 నేను చెప్పండి, దీర్ఘాయువు నీకు దయచేస్తాడు దేవుడు. 2 ధనం ఇస్తాడు నీకు. 3 ఘనత ఇస్తాడు నీకు. 4 నిత్య సంతోషాలు, నిత్య సంతోషం, నిత్య ఆనందము, నిత్య సంతోషము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తర్వాత 4వదిగా చూద్దాం. 3వ అంశం. 3వదిగా మనం గమనిస్తే కీర్తనల గ్రంథము 63:8 కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము, నా ప్రాణము అమ్మ ఈ మాట మీరు సరిగ్గా అండర్లైన్ చేసుకోవాలి, సరిగ్గా ఈ మాటలు పట్టుకోవాలి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. చాలమ్మ. 4వదిగా మీరు ఇక్కడ గమనిస్తే, ఇక్కడ మీరు చదివిన పాయింట్లో ఏముంది తెలుసా? నీ ప్రాణము అంటే ఏమంటున్నాడు అక్కడ? నా ప్రాణం అంటున్నాడా? నా ప్రాణము నిన్ను అంటి. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. చూసారా? మన ప్రాణము దేవుణ్ణి అంటుపట్టుకుని ఉండాలట. మన ప్రాణము దేని అంటుకోవాలి చెప్పండి? కొంతమంది ప్రాణము డబ్బును ఎత్తుకుంటుంది, కొంతమంది ప్రాణము ఉద్యోగాన్ని పట్టుకుంటుంది, కొంతమంది ప్రాణము వ్యాపారాన్ని పట్టుకుంటుంది, కొంతమంది ప్రాణము భార్యలను పట్టుకుంటుంది, కొంతమంది ప్రాణము భర్తలను పట్టుకుంటుంది, కొంతమంది ప్రాణము పిల్లలను పట్టుకుంటుంది, కొంతమంది ప్రాణము సుఖాలు సంతోషాలు లోకంలో ఏయో అంటు పట్టుకుని ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నా ప్రాణము నిన్ను అంటుకట్టి ఉన్నది. యోహాను పత్రికలో ఉంటుంది కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నాలో మీరు అంటుకట్టబడిన తీగలై ఉన్నారు.
నాలో మీరు అంటుకట్టబడినంతసేపు మీరు బహుగా ఫలిస్తారు. మీరు. నాకు వేరై మీరు ఏమీ చేయలేరు. మన ప్రాణము వాక్యాన్ని అంటుబట్టుకొని ఉండాలి. వాక్యంతో పెనవేసుకుని ఉండాలి. దేవుని సన్నిధితో పెనవేసుకుని ఉండాలి. దేవుని ఆత్మతో పెనవేసుకుని ఉండాలి. చర్చికి వచ్చామని కదా, నమ్ముకోవటం కాదు. నువ్వు ఎవరిని అంటుబట్టుకుని ఉన్నావు. మనము అడవి ఒలివ ద్రాక్ష వంటి వాళ్ళం, మనం ఒలివ మొక్కలంటి వాళ్ళం మనం. ఆయన సారవంతమైన ఒలివ చెట్టు వంటి వాడు ఆయన. మనలో సారం లేదు, ఆయనలో సారం ఉంది. మనలో నీతి లేదు, ఆయనలో నీతి ఉంది. మనలో పరిశుద్ధత లేదు, ఆయనలో పరిశుద్ధత ఉంది. మనలో యథార్థత లేదు, ఆయన యథార్థత ఉంది ఆయనలో. ఇప్పుడు మనం ఆయనలో అంటుకట్టబడితే ఆయనలో ఉన్న సారము మనలోనికి వస్తుంది. నీలో క్షమించే గుణం లేదా? ఆయనలో నువ్వు అంటుకట్టబడి ఉంటే ఆయనలో క్షమించే గుణం ఉంది, అది నీలో ట్రాన్స్ఫర్ అవుతుంది. నీలో ప్రేమ లేదా? ఆయనలో ప్రేమ ఉంది, అది నీలో ట్రాన్స్ఫర్ అవుతుంది. నీలో ప్రార్థనాత్మ లేదా? ఆయనలో ప్రార్థనాత్మ ఉంది, ఆయనలో నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. నీలో యథార్థత లేదా? ఆయనలో ఉంది. సమస్తము ఆయనలో గుప్తమై ఉన్నాయి. అయితే మనం ఒట్టివారు మట్టివారం కాబట్టి మనం ఆయనలో అటాచ్ అయి ఉండాలి, ఆయనలో అంటుకట్టబడి ఉండాలి. చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే మందిరానికి వచ్చి వాళ్ళతోనూ వీళ్ళతోనూ అంటుకట్టబడతారు. మళ్ళా చెప్తున్నా, సంఘానికి వచ్చిన తర్వాత సేవకుడితో అంటుకట్టబడాలనో, లేకపోతే ఎవరో సంఘ పెద్దలతో అంటుకట్టబడాలనో, లేకపోతే నీకు బాగా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళతో ఇది ఎటువంటి ఉపయోగం లేదు. నేను అంటాను, క్రీస్తుతో మనం అంటుకట్టబడి ఉండాలి. 2, వాక్యముతో మనము అంటుకట్టబడి ఉండాలి. అప్పుడే నువ్వు బహుగా ఫలిస్తావు. నా ప్రాణము నిన్ను అంటుకుని వెంబడించు. 2ది వెంబడిస్తుందట. ఎంత మంచి మాటలు చూడండి. ఆయన వెంబడిస్తూ ఉన్నదట. నేను అంటాను, మనం ఎవరిని వెంబడిస్తూ ఉన్నాం? ఆనోకు దేవుని వెంబడించుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు ఆ మాట ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంది. ఏంటి తెలుసా? ఆనోకు తన ఇంటి దగ్గర దేవునితో నడవడం ప్రారంభించాడు. ఇంటి దగ్గర మొదలైంది వాళ్ళ ఆత్మీయ స్థితి, నడక. నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. చీకటి పడిపోయింది, పొద్దుగూగుతుంది. ఆనోకు సడన్ మనీ, అరే పొద్దుగూగిపోయింది కదా, చాలా టైం అయిపోయింది కదా, తిరిగి మా ఇంటికి వెళ్తానయ్యాను అంటే ప్రభు అన్నాడు, అయ్యా ఆనోకు, నీ ఇల్లు దూరం అయిపోయింది, నా ఇల్లు దగ్గర అయిపోయింది, నా ఇంటికి వెళ్దాం పదా అని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అందుకని ఆనోకు మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు. ఆయన ఎవరైతే వెంబడిస్తారో, ఎవరైతే ఆయనతో నడుస్తారో వారికి మరణం ఉండదు. ఏ మరణము? 2వ మరణం ఉండదు. ఆయన వెంబడించేవారుగా మనం ఉండాలి. ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకుని తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడించాలంటాడు. నిన్ను ఉపేక్షించుకోవాలి, నువ్వు సిద్ధపరచుకోవాలి. సిలువంటే శ్రమలు, సిలువంటే శోధనలు, సిలువంటే బాధలు, సిలువంటే వేదన, సిలువంటే ఏడ్పు, సిలువంటే ఆవేదన, సిలువంటే భయంకరమైన మరణపు అనుభవాలు ఉంటాయి అందులో. అది నువ్వు ఎత్తుకోవాలి. అంతేకాని చాలామంది ఇప్పుడు భక్తులు ఏం చెప్తున్నారంటే సిలువ ఎత్తుకు అవసరం లేదు, ఆయన ఎత్తుకున్నాడు అయిపోయింది ఇది అనుకుంటాడు. కానీ ప్రభు ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? నీ సిలువ నువ్వే ఎత్తుకోవాలి. సిలువ మోసుకుంటూ మనం వెళ్ళాలి. గొల్గొతా కొండ మీదకి ప్రభు ఎలాగైతే సిలువ మోసుకుంటూ వెళ్ళాడో మనము కూడా సంబంధమైన పరలోకానికి వెళ్ళాలంటే ఈ యాత్రలో మనం కూడా సిలువ మోసుకుంటూ వెళ్ళాలి. కొందరికి సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనంగా ఉంటుంది. రక్షించబడుతున్న నీకు నాకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మన ప్రాణము ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. నెంబర్ 2, మనం ఆయననే వెంబడిస్తూ ఉండాలి. ఆయన వెంబడిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత, సంఘానికి వచ్చిన తర్వాత ఎవరినెవరినో మనం వెంబడించకూడదు. ఒకటి, ఎవరినెవరినో అంటుకట్టు ఉండకూడదు. ఎవరినెవరినో ఎవరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు.
మళ్ళీ చెప్తున్నాను నేను, ఎవరెవరు ఇక్కడికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరు శాశ్వతం కాదు. మీకు అప్పుడప్పుడు ఒక మాట చెప్తాను, బస్ డ్రైవర్ అయినా ట్రైన్ డ్రైవర్ అయినా ఎవరైనా సరే డ్రైవర్తోనే మనం ఉండాలి. కానీ పక్క సీటుతో మనం కలిసిమెలిసి ఉంటే వాడు స్టాప్ వచ్చిన తర్వాత దిగిపోతాడు లేదా? దిగిపోతూ ఉంటాడు. ఎవరు స్టాప్ అవుతారు దిగిపోతారు. కానీ ఆ డ్రైవర్ కండక్టర్ ఇద్దరు ఎవరు తెలుసా? ఒకటి నా యేసయ్య, రెండు పరిశుద్ధ ఆత్మదేవుడు. వాళ్ళిద్దరిని మనము ఫాలో అవ్వాలి. వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళేవారు. ఎవరిని పరలోకానికి తీసుకెళ్ళారమ్మా. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని పరలోకానికి తీసుకెళ్ళారు. జస్ట్ ఇక్కడున్నంత కాలము, ఇక్కడున్నంత సేపు మనకు అది అట్రాక్ట్గా ఉంటుంది అంతే. వాళ్ళతో ఉంటే ఏదో ఉంటుందని కాసేపే, అది ఆ సుఖం అనేది కాసేపే ఉంటుంది. అదే ప్రభు మనతో ఉంటే, ఆయన హస్తం మనతో ఉంటే, ఇందాక మనం చదువుకున్న దాంట్లో నిత్య సుఖములుండును, నిత్య సుఖం మనతో ఉంటుంది. తర్వాత చదువమ్మా, కుడి చెయ్యి మనల్ని ఆదుకుంటుందంట. ఎప్పుడు ఆదుకుంటుంది? ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయనను ఆదుకుంటాడు. ఇబ్బందులు ఆదుకుంటాడు, శ్రమల్లో ఆదుకుంటాడు. అందరినీ చేయి విడిచిన ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. చూడు మన అరచేతుని నేను చెక్కుకున్నానంటాడు. ఆయన నేను ఆదుకుంటాడు. అప్పుల్లో కూరుకుపోయావా, నిజంగా ఆయన నేను ఆదుకుంటాడు. ఇబ్బందుల్లో ఉన్నావా, ఆయన నేను ఆదుకుంటాడు. ఆయనకు మొరపెట్టు, ప్రభా నాకు ఈ స్థితిగా ఉన్నా, నేను సహాయం చేయ ప్రభా. నువ్వు అడగలిగితే ఆయన ఖచ్చితంగా సహాయం చేయునుగాక. ఇప్పుడు మనం 4 మాటలు విన్నాం. మనం మొదటిది ఏంటి చెప్పండి? ఆయన హస్తంలో ఏముంది? 1 దీర్ఘాయువు ఉంది, 2 ధన ఘనతలు ఉన్నాయి, ధనం ఉంది, రైట్. 3 ఘనత ఉంది, 4 నిత్యము సుఖములు ఉండను. 5 నెంబర్ 5 ఇప్పుడు మనం నేర్చుకున్నది, ఆయన కుడి చేతులు ఏమని చెప్పండి? ఆదుకుంటుంది మనల్ని, ఆదుకునే దేవుడు. 5 పాయింట్లు మీరు నేర్చుకున్నారు. ఎబ్బెజీ చేసిన ప్రార్థనలో ఇంత ఆంతర్యం ఉంది. 1, నువ్వు నన్ను ఆశీర్వదించి అన్నాడు. ఆ మాటలన్నీ కూడా మనం విన్నాం, లైవ్లో ఉంటాయి, మీరు ఎప్పుడైనా వినండి. 2వది ఆయన ఏమంటాడంటే, నా సరిహద్దులను విశాలపరచు. పోయిన వారం వర్తమానం ఇది, పోయిన శుక్రవారం. ఈరోజు 3వదిగా నీ హస్తము నాకు తోడుగా ఉండొచ్చు, తోడుగా ఉండొచ్చు. 4 అనుభవాలు, మనం 3 అనుభవాలు నేర్చుకున్నాం కదా. 4వదిగా మనం చూస్తే పరమగీతాలు 2వ అధ్యాయము 6వ వాక్యం. ఆయన ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, ఆయన కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నాడు. చూసారా? ఇక్కడ కూడా మీరు చూస్తే పరమగీతాల్లో మీరు ఒకసారి మీరు ఈ మాటలో ఆంతర్యం మీరు అర్థం చేసుకోండి. అంటే మనల్ని ఇక్కడ ఎలా చూస్తున్నాడో ఆయన చేతిలోకి తీసుకుని మనల్ని. మీరందరూ వివాహమైన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు. మీరు చిన్నప్పుడు ఒక 6 నెలలు, 3 నెలలు, సంవత్సరం లోపు ఉన్న పిల్లల్ని మనం ఏం చేస్తాం చెప్పండి? చక్కగా మనము ఎత్తుకుని వెంటనే మన ఎడమ చేతిలో వాళ్ళ తల ఉంటుంది, కుడి చేతిలో వాళ్ళ బాడీ అంతా ఉంటుంది. అది తీసుకుని మనం ముద్దాడుతూ ఉంటాం, లేకపోతే హత్తుకుంటూ ఉంటాం. అవునంటారా కాదంటారా? ఆ రీతిగా పరమగీతాల్లో నా ప్రభు పోలుస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ఆ రీతిగా ఆదుకుంటాను, ఆ రీతిగా మిమ్మల్ని ఎత్తుకుంటాను. ఒక మాట అంటాడు కదా, ముదిమి వచ్చే వరకు, ఆ మాట ఉందా లేదా? ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకున్నవాడును, మిమ్మల్ని లాలించేవాడును, మిమ్మల్ని పాలించేవాడు నేనే. మనం ఎంతవరకు పిల్లల్ని ఎత్తుకుంటాం చెప్పండి? ఎంతవరకు ఎత్తుకుంటాం? కొన్ని సంవత్సరాలు కదమ్మా, సంవత్సరం వరకు ఎత్తుకుంటాం. ఒక్కొక్కరిని 6 నెలల్లో ఎత్తుకోలేకపోతున్నాం మనం. మీరు నమ్మరు, తెగ పెట్టేస్తారమ్మా. అసలు ఆడు తిరగబడాలనుకుంటాడు, తిరగలేడు. మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటారు. ఏమని ప్రార్థన చేయాలి నేను? అది చెప్దామనిపిస్తుంది ఇలాగే. కానీ మా బాధ అంతా ఎక్కడ చెప్పుకోవాలంటే వాకింగ్ దగ్గర ఎక్కడ చెప్పాలి? నేను ఏం చెప్పినా మామూలుగా చెప్తే ఊరుకుంటారన్నా? ఎవరు ఊరుకోరు. నాకు కొంతమంది నేను చూస్తాను, వాడు ఉన్నది 6 నెలలు ఉంటాడు, ఇలాగుంటాడు. వాడు ఎత్తుకోవడానికి ఇబ్బందే, తిప్పడానికి ఇబ్బందే అంటారు.
అన్న తిరగట్లేదన్నా ప్రార్థన చేయండి. నేను అంట తిండి తగ్గించమ్మా తిరుగుతాడు. ఆయన ఎత్తుకోవాలని ఎంతసేపు ఎత్తుకుంటాం చెప్పండి మనం. పిల్లలు వయసు తగ్గట్టు వెయిట్ ఉండాలి, అవునా కదా? వయసు తగ్గట్టు వెయిట్ ఉండాలి. పెట్టినప్పుడు ఇలా పెట్టేస్తారు ఏదో అయిపోవాలని. అట్లా కాదు. పిల్లల్ని పెంచుకునే విషయంలో కూడా మనకి ఏముండాలి చెప్పండి? ఏముండాలి చెప్పండి? జ్ఞానం ఉండాలి. నేను మిమ్మల్ని అడుగుతాను, బాలు ఎందుకు ఉన్నప్పుడు మీరు తిండి సూలు ఎందుకు ఉన్నప్పుడు తినండి. ఏమవుద్ది? ఏమవుదా? లావ్ అవుతారా? పైకే పోతారు. ఇక లావ్ అవుతుంది కదా, దేవుడు ఎరుగు. బాలెందుకు ఉన్నప్పుడు చికెన్ బిర్యానీ తింటారు, దమ్ బిర్యానీ తింటారు, మటన్ బిర్యానీ తింటారు, ఏదోటి తినేస్తారు. అదే బాలెందుకు ఉన్నప్పుడు తింటే ఏం లేదు. ఇక పరదేశులము ప్రియులారని పాట పాడుకోవాలి. ఇక అంటే ఎప్పుడు ఏది తినాలో అదే బైబిల్ కూడా అదే చెప్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే, ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో ఆయన మనల్ని ఎత్తుకుంటాడట. ఆయన కుడి చేతిలో, ఆయన ఎడమ చేతిలో మనం ఉంటాం అంటాడు కదా. అద్భుతమైన మాట ఒకటి ఉంటుంది, చూడు మొన్న అరచేతులు నేను. ఆయన అరచేతులు మన చెక్కుకున్నాడు. అరచేతులు చెక్కుకోవడం అంటే ఏంటి? రోజు చూసుకుంటాడు. మన చేయి రోజు చూసుకుంటామా లేదా మనం? అలా రోజు నేను చూసుకుంటాడు ఆయన. చంటి పిల్లలాగా నేను దేవుడు చూసుకుంటూ ఉంటాడు. ఒకటి ఇందాక ఒక మాట చెప్పాను, మీకు జోక్గా చెప్పాను, అది ఆత్మీయంగా కూడా మీకు చెప్తాను. మనము లావెక్కిన తర్వాత ఆ తండ్రి కూడా మనల్ని మోయలేకపోతాడు. కారణం ఏంటి తెలుసా? పాపం వల్ల నువ్వు రోజు రోజుకు లావ్ అయిపోతూ ఉంటావు. ఆయన నిన్ను ఇష్టపడి ఎత్తుకోవడానికి, నేను మోయడానికి ఇష్టపడ్డాడు. మీరు అనొచ్చు, లోక పాపలు మోసుకునే దేవుని గొర్రె పిల్ల, అది అయిపోయింది. అది ఇప్పుడు లేదు. ఇక ఈసారి ఆయన వచ్చేది గొర్రె పిల్లగా మోసపోవడానికి రావట్లా. దేనికి వస్తున్నాడు చెప్పండి? ఖండించడానికి వస్తూ ఉన్నాడు, తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. ఇంకా సెక్షన్ లేదు. ఇక ఇదివరకైతే చూచి చూడకుండా ఉన్నాను, ఇప్పుడైతే ఆ రీతిగా ఉండదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనించిన దాంట్లో చూడండి, ఆయన మనల్ని ఎత్తుకుంటాడట. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడు? ముదిమి అంటే ముసలితనం వచ్చే వరకు. మనము ఎప్పటి వరకు ఎత్తుకోలేము? ఇందాక చెప్పాను నీకు, ఒక్కొక్కడికి 6 నెలలు ఎత్తుకోలేము మనం. ఇంకెక్కువైతే సంవత్సరం కాదు, 2 సంవత్సరం అంతే. ఇక అప్పటికి నువ్వు ఎత్తుకోమన్నాడు అనుకో పిల్లడు, నువ్వేమంటావు? దున్నపోతులాగా ఉన్నావురా, నడవలేవరా నువ్వు అని మనమే అంటుంటాం. ఎందుకంటే ఆ మాట ఎందుకంటామంటే మనం ఒకవేళ మొయ్యాలని నువ్వు ప్రయత్నం చేసినా, తల్లిగా ప్రేమ నీకున్నా చెయ్యి ఏమవుతుంది? ఈ బాధ ఎవరి మీద చూపించాలో తెలియక వచ్చిన అప్పుడే మొగుడు డ్యూటీ నుంచి వస్తాడు, గొడవేక అట్లా ఉంటుంది. కనుక ఇక్కడ వాక్యం అంటుంది, ఆయన కుడి చేతిలో నిన్ను ఎత్తుకుంటూ ఉన్నాడు. అదేనా పరమగీతలో ఉంది. అతని ఎడమ చెయ్యి నా తొడ కింద ఉన్నది, కుడి చేతి చూసారా కౌగులించుకుంటున్నాడంట. ఎడమ చేతిలో నీవు ఆయన చేతిలో ఉన్నావు, అంత మాత్రం వదలలేదంట. ఆయన నిన్ను కౌగులించుకున్నాడు. ఆయన నిన్ను కౌగులించుకుంటాడు. కౌగులించుకుంటాం అంటే అర్థం ఏంటి తెలుసా? మనకి ఎంత బాధ ఉన్నా ఆయన హృదయం మీద, ఆయన దేహం మీద మనం ఇలా ఆంచుకుంటే మన బాధ అంతా పోతుంది. మీకు బాగా దుఃఖం వచ్చినప్పుడు, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారు తెలుసా? అవునా కదా? బాగా మిమ్మల్ని ప్రేమించి ఇష్టమైన వాళ్ళు, ఎప్పుడో కనపడిన వ్యక్తి వస్తాడు చూసారా, వచ్చినంటే ఏం చేస్తారంటే ఇలా డాడీ ఇలా కౌగిలించుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మీకు బాగా తెలుసు కదా. తప్పిపోయాడు, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి పరుగున వెళ్తే తండ్రిలాగా చేయి చేపాడు, హత్తుకున్నాడు. అందుకని ప్రభు అంటాడు, దినమెల్లా నా చేయి చాపుతూ ఉన్నాను అంటాడు. ఎవరి కొరకు? ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. విశ్రాంతినిస్తాడు ఆయన. మన హత్తుకుంటాడు, మనం మోస్తాడు.
పక్షిరాజు తన పిల్లలు మోసినట్లుగా దేవుడు నిన్ను నన్ను మోస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు అలాగే కదా చేశాడైనా. ఇజ్రాయేల్ ప్రజలు ఏం రాయబడి ఉంది? మిమ్మల్ని పక్షిరాజు తన పిల్లల్ని తన రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోయలేదా? మోసాడు. ఆయన మోసాడు కాబట్టే కీర్తనలో మీరు ఇంటికి వెళ్ళిన చదువుకుంటే వాళ్ళ బట్టలు మాయలేదు, చెప్పులు కురచ కాలేదు, ఇంకేం కాలేదు చెప్పండి. వాళ్ళకి భోజనం కూడా తక్కువ కాదు, ఏది తక్కువ కాలేదు. కారణం ఏంటంటే ఆయన మోస్తూ ఉన్నాడు కనుక. ఈ రోజుగా నువ్వు పోషించబడుతున్నావంటే దేవుని కృప తప్ప మరొకటి లేదని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత మరొక మాట కూడా మనం చూద్దాం. నెంబర్ 5, కీర్తన గ్రంథము 74:10. ఆమేన్. ఇక్కడ చూడండి, హస్తము గురించి ఇక్కడ రాయబడిన మాట. ఆయన అంటాడు, అయ్యా శత్రులు ఎందాక నిన్ను దూషించెదరు, నీ నామమును ఎందాక దూషించెదరు. నిత్యము దూషిస్తారా? ఈ రోజున మనం గమనిస్తే ఎక్కువ శాతం యేసయ్యను దూషిస్తూ ఉన్నారు. ఎక్కువగా దూషించబడుతున్న దేవుళ్ళో ఎవరైనా ఉన్నారనంటే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఒక్కడే. ఆయన ఎక్కువగా దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు, తక్కువడిగా చూస్తూ ఉన్నారు, తక్కువ జాతివాడిగా చూస్తూ ఉన్నాడు. ఒక కులానికి అంటకట్టారు, ఒక మతానికి అంటకట్టారు, ఒక ప్రాంతానికి అంటకట్టారు. ఎక్కువగా ఆయన దూషిస్తూ ఉన్నారు. పైగా ఆయన నిమ్న జాతి దేవుడు అంటాడు ఒకడు, కొంతమంది తెల్లోళ్ళు దేవుడు అంటారు. ఆయన ఎక్కువగా దూషిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ రోజుల్లోదే ప్రారంభమైంది. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన అనరాని మాటలు అన్నారు. ఏ మనుషుడు మాట్లాడిన మాటలు మాట్లాడారు. ఆయన భరించుకున్నాడు, అవన్నీ సహించుకున్నాడు. ఇంకా దీర్ఘశాంతం ఇంకా పనిచేస్తూ ఉంది. మన కృపాకాలంలో ఉన్నాం కనుక ఆయన సహించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అంటాడు, కీర్తనకారుడు అంటాడు, ఎందాక నీవు ఓర్చుకుంటావు, భరించుకుంటావు అంటాడు. నీ రమ్మునున్న చెయ్యిని బయట తీ అంటే ఆయన ఇలా ముడుచుకున్నాడట, ఇలా ముడుచుకున్నాడు. దాన్ని ఏమంటున్నాడు కీర్తనకారుడు తెలుసా? అది బయటికి తీసి వారిని నిర్మూలము చేయము, శత్రు శేషం లేకుండా నిర్మూలన చేయి అంటే ఆయన హస్తము శత్రువుని నిర్మూలం చేసేది. ఎబ్బేజు ప్రార్థనలు అంత ఆంతర్యం ఉంది. నీ హస్తం నాతో ఉందనుకో ప్రభా, శత్రువు ఎవరు వచ్చినా నువ్వు చూసుకుంటావు. అది ఆయన ప్రార్థనలో ఆంతర్యం. ఖచ్చితంగా శత్రువులు లేకుండా ఎవరికి ఉంటారు చెప్పండి? అందరికీ శత్రువులు ఉంటారు. అప్పుడు ఆ శత్రువులతో నేను యుద్ధం చేయవసరం లేదు. యుద్ధము యెహోవాదే. నువ్వు ఓరకుండా చూడడి, యుద్ధము యెహోవాదే. ఆయన హస్తం మనతో ఉంటే నీ పక్షాన నిలబడి యుద్ధము చేస్తాడని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మీరు అనొచ్చు, మాకు ఎవరు శత్రువులు లేరయ్యా. మీకు ఆ శత్రువులు కాదు, నేను చెప్పేవాడు మీకు శత్రువు. వాడెవడంటే శత్రువైన సాతాను. వాడు మనందరికి శత్రువే. వాడు నిత్యము మనతో పోరాడుతూ ఉన్నాడు. నిత్యం మనల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనల్ని ఏ విధం చేతనైనా నరకానికి తీసుకువెళ్ళాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి వాడు ఉపయోగించే ఆయుధాలు ఏంటో తెలుసా? నీకు అప్పులనే ఆయుధాలు విసురుతూ ఉంటాడు, ఆర్థిక ఇబ్బందులనే ఆయుధాలు విసురుతూ ఉంటాడు, అనారోగ్యమైన ఆయుధాలు విసురుతూ ఉంటాడు, లేమైన ఆయుధాలు విసురుతూ ఉంటాడు, పాపమనే ఆయుధాలు విసురుతూ ఉంటాడు, ధనమనే ఆయుధాలు విసురుతూ ఉంటాడు. ఏంటి? దేవుని సన్నిధికి రాకుండా. వీటన్నిటినీ మనం అడ్డుకోవడానికి మన వల్ల కాదు కది. చూడండి, ఆ ప్రభువే తన హస్తాన్ని చాపుతూ ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన మనల్ని కాపాడుతున్న విషయంలో ఆయన ఎప్పుడు కునుకుపోడంట, ఆయన ఎప్పుడు నిద్రపోడు. ఆయనకి విశ్రాంతియే లేదు. ఈ భూమి మీద కూడా
ఆయన నిజంగా చెప్తున్నానండి, ఆయనకు సొంత ఇల్లు లేదు ఇక్కడ. కనీసం తనకంటూ ఒక సమాధి కూడా లేదండి. అద్దె సమాధిలో నా ప్రభు పెట్టబడ్డాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడుకు తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదు. ఆయన ఒకరోజు అలసిపోయి సముద్ర ప్రయాణంలో కాస్త నెమ్మలిద్దామని ఇలాగ ఒరిగాడండి. వెంటనే తుఫాన్ లేసింది. శిష్యులు అంటారు, అయ్యా మేము నశించిపోతున్న నీకు చింత లేదా? మేము నశించిపోతున్న నీకు చింత లేదా అని లెగ్గొడుతూ ఉన్నారు, లేపుతూ ఉన్నారు ప్రభువుని. అక్కడ కూడా ఆయన పడుకున్నవలా. నీ కొరకు నా కొరకు. సరే, ఆయన మరణించి వెళ్ళిపోయాడు కదా, మరి ఇప్పుడే నాకు నిత్య విశ్రాంతిలో ఉన్నాడు కదా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా. అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆయన? చెప్పండి, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్కడ విశ్రాంతి లేదు. అక్కడ కూడా ఆయనకి తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని నీ కొరకు నా కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అది మనం ఒకరోజు ప్రార్థన చేసుకుంటే ఒకరోజు చెయ్యం, ఒకరోజు బోండే చేసుకుంటే ఒకరోజు చేసుకోపోతాం, ఒకరోజు మంచిగా ఉంటే చేసుకుంటే లేదా చేసుకోము, అన్నీ అనుకూలంగా ఉంటే చేస్తాం లేదా చెయ్యము. కానీ నువ్వు చేసినా చేసుకోకపోయినా ఆయన రక్తం చేత నేను కొన్నాడు గనుక, నువ్వు ఇప్పుడు ఆయన కుమారుడు గనుక, ఆయన కుమార్తెవు గనుక నీ పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన వల్లనే కేవలం మన బ్రతికి బట్ట కడుగుతున్నాము, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ నీ నీతి ఇందులో ఏదీ లేదు, నా నీతి ఇందులో ఏదీ లేదు. నీ ప్రార్థన ఏం లేదు, నా ప్రార్థన ఏం లేదు, నీ పరిశుద్ధత ఏది, నాది ఏది లేదు మంది. కేవలం ఆయన కృప, ఆయన ప్రార్థన వల్లనే మనం బ్రతికి బట్ట కడుగుతున్నాము. చూడండి, ఆయన హస్తంలో ఏముందంట? చివరిగా మనం ఇప్పుడు చూస్తే ఏముందంట? చూడు, యుద్ధం చేసే హస్తం ఇది. ఏ హస్తం చెప్పండి? ఇది శత్రువుల పక్షాన చూడండి ఆయన యుద్ధం చేసేవాడుగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. తర్వాత 6వదిగా మనం చూస్తే ఎజ్రా గ్రంథం. అందరు తీయాలి, మీరు అందరు నోట్ చేసుకునే పాయింట్, చాలా విలువైన విషయాలు నేను చెప్తూ ఉన్నాను, అర్థం చేసుకోండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వాక్యం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేల్ ప్రధానులను సమకూర్చితిని. చాలు, ఇక్కడ చూడండి, ఎజ్రా అంటున్నాడు, దేవుని హస్తము నాతో ఉండుట వలన ఏం జరుగుతుందంట? ఆయనకి నేను బలపరచబడుతూ ఉన్నాను. దేవుని హస్తం నీతో ఉంటే నువ్వు బలపరచబడుతూ ఉంటావు. ఎలా బలపరచబడుతూ ఉంటావు తెలుసా? ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు. బలహీన సమయంలో ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? బలపరుస్తూ ఉంటాడు. కృంగిన సమయంలో ఆయన లేవనెత్తుతూ ఉంటాడు. పడిపోయిన స్థితిలో ఆయన నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. జారిపోయిన స్థితిలో మళ్ళా తిరిగి బండ మీద నిన్ను నిలిపేవాడిగా ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా నా దేవుని హస్తం నీకు ఏమై ఉంటుందో తెలుసా? బలమిచ్చేదిగా, ధైర్యం ఇచ్చేదిగా, పురుకొలిపేదిగా, నిలబెట్టేదిగా, ఆశ్రయం ఇచ్చేదిగా ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తూనే ఉన్నానంటే, దేవుని హస్తం ఏలియాను కూడా మీరు గమనిస్తే దేవుని హస్తము ఏలియాకు తోడుగా ఉంది కనుక శూర కార్యాలు చేయగలిగాడు. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతని నడుము బిగించుకుని, చూడండి, ఆహాబు కంటే బహువేగముగా పరిగెత్తుకుని, చూడండి, యెహోవా హస్తము మనకి తోడుగా ఉంటే మనం బలపరచబడతాం, ధైర్యపరచబడతాం. రథాల కంటే గుర్రాల కంటే వేగముగా మనం వెళ్ళగలుగుతాం. చూసారా ఆయన హస్తము ఎంత గొప్పదో. ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, నీ హస్తము నాకు తోడుగా ఉంటే నేను బలపరచబడతాను. అంత మాత్రమే కాదట, నెక్స్ట్ లైన్లో మీరు గమనిస్తే, నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేల్ ప్రధానులను
సమకూర్చితిని. చూడండి, దేవుని హస్తం నీకు నిజంగా తోడుగా ఉంటే నువ్వు బలపరచబడతావట. అంత మాత్రమే కాదంట, బలహీనులను నువ్వేం చేస్తావు చెప్పండి, బలహీనులను నువ్వేం చేస్తావు, బలపరుస్తావు. కృంగిన వారిని నువ్వు లేవనెత్తుతావు. అంత మాత్రమే కాదు, వారిని తోడుకొని దేవుని సన్నిధి తీసుకొస్తావు. మనం ఒక్కరినైనా ఒక ఆత్మనైనా తీసుకురాలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? హస్తము మనకు తోడుగా లేదు, దేవుని హస్తం మనతో లేదు. అందుకనే నీవు రావడానికే ఇబ్బందికరంగా ఉంది, ఇంకెతలేం తీసుకొస్తావు? అర్థమైందా మీకు? ఇది ఏ సన్నివేశంలో ఎజ్రా రాస్తున్నాడు తెలుసా? అప్పటికి 70 సంవత్సరాలు వీళ్ళు ఎక్కడున్నారు? బబులోనులో ఉన్నారు. బబులోనులో 70 సంవత్సరాలు నలిగిపోయారు వాళ్ళు. దానియేలు ప్రవచన వాక్కు ద్వారా, దానియేలు ప్రార్థన ద్వారా ఆ 70 వారాలు పూర్తయిన తర్వాత వాళ్ళు బయటికి రావడానికి దేవుడు కృప చూపాడు. దేవుని హస్తం అతను బలపరిచింది. ఎవరిని? ఎజ్రాని బలపరిచిన తర్వాత ఎజ్రా అంటాడు, దేవుని హస్తం నన్ను బలపరిచింది కనుక, దేవుని హస్తం నాకు తోడుంది కనుక నేను బలపరచబడి ధైర్యంగా ఉండి, నేను మాత్రమే కాదు నాతో ఉన్న సమూహాన్ని, అప్పుడు వాళ్ళందరూ పిరికివారుగా మార్చబడ్డారు. ఒక్కరి దగ్గర బలం లేదు. మళ్ళీ తిరిగి వెలుసులేమికి వెళ్దామంటే ఒక్కరు సహకరించట్లా. మళ్ళీ ఏమి వెళ్తాను ప్రార్థనకి, మళ్ళీ ఏమి వెళ్తాను యెరూషలేముకి, మళ్ళీ ఏమి వెళ్తాను దేవుని సన్నిధికి అని సొమ్మసిల్లిపోయారు, అందరూ అలిసిపోయారు. ఈ రోజుల్లో లోకంలో అదే జరుగుతుంది, క్రైస్తవ జీవితంలో అదే జరుగుతుంది. కొంతకాలం ప్రయాణం చేస్తారు, ఏదో సమస్య వస్తారు, కుప్పకూలిపోతారు, తిరిగి వాళ్ళు లేవనెత్తుడు లేరు. నేను అంటాను, ఇక్కడ మీరు అందరూ ఉన్నారు కదమ్మా, నిజంగా మీరు ధన్యులు, నిజంగా మీరు దేవుని హస్తం మీతో ఉంది. మీరేం చేయాలి తెలుసా? బలహీనులుగా ఉన్నవారిని దగ్గరికి వెళ్ళి పరామర్శించి బలపరిచి వారిని పులుకొలిపి వాళ్ళు లేవనెత్తి ప్రభు సన్నిధికి తోడుకుని వచ్చుదురుగాక. ఆ పని మనం చేయాలి. అలా ఎవరు చేస్తూ ఉన్నారు? ఎజ్రాని చూసి మనం నేర్చుకుందాం. ఎజ్రా తన బలపరచబడటం మాత్రమే కాదు, తనతో ఉన్న ఒక సమూహాన్ని ఏం చేయాలి తెలుసా? బలపరిచి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? యెరూషలేము. యెరూషలేము అంటే దేవుని మందిరము, దేవుని ఇల్లు, దేవుని సన్నిధి. అక్కడికి వారిని మళ్ళా పురుకొలిపి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. దేవుని హస్తం మనతో ఉంటే అనేక ఆత్మలను నువ్వు ప్రభు సన్నిధికి నడిపించగలవు. నేను అంటాను, ఒకానొక దినాన మరణము నిన్ను తడుతుంది. ఒకానొక దినాన్ని, అది ఏ దినమో నేను చెప్పను కానీ, ఒకానొక దినాన్ని అందరినీ మరణము పలకరిస్తుంది, తడుతుంది, పరామర్శిస్తుంది కదా. ఆ రోజున మనం వెళ్ళిపోవాలి కదా. నేను అంటాను, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ధైర్యముగా కృపా సన్నిధికి, కృపా సింహాసనం యొద్దకి మనం వెళ్ళగలమా? బైబిల్లో చక్కటి మాట, నువ్వు సిద్ధపడి నీతో కలిసి ఉన్న సమూహాన్ని సిద్ధపరచు. అది క్రైస్తవ్యం అంటే. మనం సిద్ధపడాలి. మీరు ఎక్కడైనా పని చేయండి, ఎక్కడ పని చేసినా నువ్వు ఎలాగుండాలి తెలుసా? పౌలు అదే అంటాడు, మీరు నా పత్రికలు కారా అని అంటాడు. మన క్రీస్తుకు పత్రికలుగా ఉన్నాం మనం. బైబిలే అవసరం లేదండి, నీవే ఒక బైబిల్గా ఉండువుగాక. నీ సాక్ష్యం ఆ రీతిగా ఉండాలి. దేవుని హస్తం మనతో ఉంటే నువ్వు బలపరచబడతావు, ఒక సమూహాన్ని నువ్వు బలపరుచుతావు. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. తర్వాత 7వదిగా మనం చూద్దాం, కీర్తనలు 118:16. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఈ హస్తం ఏ కార్యాలు చేస్తుందట? సాహస కార్యములు అంటే గొప్ప కార్యాలు, ఊహించని కార్యాలు. ఇది జరుగునా నీవు అనుకున్న ఎడల భీకరమైన కార్యాలు ఆ హస్తము జరిగించగలను. జెరుబ్బాబెలుకి దేవుని హస్తము తోడుగా ఉంది. మందిరం నిలబెట్టడానికి వెళ్తూ ఉన్నాడు. ఒక పెద్ద పర్వతం అడ్డుకొచ్చేసింది. పర్వతం అంటుంది, జెరుబ్బాబెలా నువ్వెంత, నీ బతికెంతయ్యా, నేను ఎంత పెద్దగా ఉన్నానో చూడు, నువ్వు నన్ను దాటుకుని వెళ్ళగలవా, నీకు అంత శక్తి ఉందా అని అంటే, జెరుబ్బాబెలు అంటాడు, నీకంటే
బలమైన వాడు, నీకంటే గొప్ప బలం కలిగిన వాడు, హస్తం నాతో ఉన్నది, అది నువ్వు చూడలేదా? దేవుని హస్తము అతనికి తోడుగా ఉంది కనుక అంటాడు. జెరుబ్బాబెలు గట్టిగా మాట్లాడుతున్నాడు కదా, ఓ పర్వతమా, ఓ పర్వతమా, జెరుబ్బాబెలుని అడ్డుకున్నటకు నువ్వు ఎంతటి దానివో ఏ పాటి దానివి. ఆయన కార్యాలు సాహస కార్యములు చేసేదట, శౌర కార్యాలు చేసేదట. అంటే ఏ మనుషుడు చేయలేని అద్భుత కార్యాలని శౌర కార్యాలు, సహస్ర కార్యాలు అంటారు. ఉదాహరణకి ఇజ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, దానికి ఎవడ వంతునేస్తాడు? ఎవడన్నా వేస్తాడా? ఎవడ వేయలేడు కదా. కానీ సహస్ర కార్యాలు చూస్తే దాన్ని 2 పాయలుగా చీల్చబడింది. వాళ్ళకి దాహం వేసింది, ఎవరికి నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి పోయగలరు? ఎవరు వారి దాహాన్ని తీర్చగలరు? సహస్ర కార్యాలు వారి దాహాన్ని తీర్చింది. వారికి భోజనం ఎవరు పెట్టగలరు? అంత భోజనం ఎవరు ఉండగలరు? వాళ్ళకి భోజనం వండాలంటే తెలుసా, 2 గూడ్స్ బండ్లు ఉంటాయి చూసారా, 2 లైన్గా పెడితే దాని నిండగా భోజనం మనం పేరిస్తే ఎంత ఆహారమో, ఇజ్రాయేల్ ప్రజలకు ఒక్క పూటకి అంత ఆహారం పెట్టాలి. ఎవడు చేస్తాడు చెప్పండి? సహస్ర కార్యాలు చేసే దేవుడు వారికి తోడై ఉన్నాడు కనుక వారు ఎప్పుడు పొయ్యి వెలిగించలే, వండలా, శ్రేష్టమైన ఫుడ్తో దేవుడు వారిని పోషించగలిగాడు. ఎన్ని అద్భుతాలు కాదా? దేవుని హస్తం మనతో ఉంటే సహస్ర కార్యాలు చేస్తాయి. నీ జీవితం ఏదైనా చేయగలరు. ఆయన హస్తం మనతో ఉంటే చాలు. మనం కూడా చూడండి, ఎబ్బేజీ ప్రార్థనలో 3 అంశం ఏంటో తెలుసా? నీ హస్తము నాకు తోడుగా ఉండు దయచేయి ప్రభా, తోడుగా ఉండు దయచేయి. 8వదిగా లాస్ట్ వన్, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ 1:9 చదువు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 10 ఫైనల్గా, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. చాలు, ఇక నువ్వు దిగులు పడకయ్యా, భయపడకు, నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఫైనల్గా నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనతో అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, ఇక నువ్వు భయపడకు, దేనికి కూడా దిగులు పడకు. ఏ విషయంలో దిగులు పడకు? నా పిల్లల భవిష్యత్తు ఏంటో దిగులు పడకు, వాళ్ళ ఉద్యోగాల గురించి దిగులు పడకు, చదువుల గురించి దిగులు పడకు, వాళ్ళ పిల్లల గురించి దిగులు పడకు, లేకపోతే మీ ఉద్యోగాల గురించో, లేదా మీ వ్యాపారాల గురించో, లేదా ఈ పట్టణంలో ఎలా బ్రతకాలో, ఏ విషయంలో నువ్వు దిగులు పడకు. ఎందుకు? ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక. ఎవరు? మన ఆయన కాదు, ఎవరు? దేవుడు మనకు తోడై ఉన్నాడు. యెహోవా అనే మాటకు అర్థము ఎల్ల కాలము నీతో ఉండే దేవుడు. ఆ దేవుడు నీతో ఉన్నాడు. ఒక కాలం ఉండి మరొక కాలం మాయమైపోయే దేవుడు కదా మన దేవుడు. సదాకాలం అనే నీతో, యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన మనతో ఉంటాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ధైర్యం విడమాక. ఆయనని పోషించగలడు. ఎందుకో తెలుసా? ఆకాశ పక్షులని మీరు చూడండి, రోజు మీరు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను వాటిని దేవుడు పోషిస్తున్నాడా లేదా? ఖచ్చితంగా పోషిస్తున్నాడు. వాటికంటే మనము శ్రేష్ఠులమా కాదా? బహుశ్రేష్ఠులమంట. నేను మిమ్మల్ని పోషించలేనా? నీ చిన్న కుటుంబాన్ని ఆయన పోషించలేడా? నీ పిల్లల్ని ఆయన చదివించలేడా? నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఆయన ఇవ్వలేడా? ఎందుకు చింతపడాలి మనము? అక్కడికి ఆయన చెప్పాడు కదా, నీ చింత యావత్తు నా మీద వేయి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు
విశ్రాంతినిస్తాను. ముగిస్తాను. మీరు ఏమి విన్నారో ఒక్కొక్కటిగా నాకు చెప్పండి. దేవుని హస్తము ఎబ్బేజుకు తోడై ఉంటే ఏమేం కార్యాలు జరిగిందో. నెంబర్ 1, దీర్ఘాయు, అంటే ఒక పొడుగాటి జీవితం దేవుడు నీకు ఇస్తాడు. మరణం లేని జీవితం నీకు ఇస్తాడు. నెంబర్ 2, ధనము నీకు ఇస్తాడు. 3, ఘనత నీకు ఇస్తాడు. 4, నిత్య సుఖములు ఆయన నీకు ఇస్తాడు. నెంబర్ 5, ఆయన కుడి చెయ్యి ఆదుకుంటుంది, నిన్ను ఆదరిస్తుంది నేను. నెంబర్ 6, చెప్పండి ఏముంది అక్కడ? నెంబర్ 6, ఆయన ఎడమ చెయ్య నీ తల క్రింద ఉంటుంది, కుడి చెయ్యితో నిన్ను ఆయన కౌగులించుకుంటాడు. ఆయన నిన్ను కౌగులించుకుంటాడు. ఎప్పటి వరకు? ఉదయం వచ్చే వరకు ఆయన నిన్ను కౌగులించుకుంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నీ భార్య నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ భర్త నిన్ను విడిచిపెట్టచ్చు, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ నమ్ముకున్నవారందరూ నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ ఆయన నిన్ను విడవడు. ఆయన అంత నమ్మకమైన దేవుడు. ఆయన నిన్ను హత్తుకుంటానంట. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని యెరూషలేములో ఆదరిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. తర్వాత నెంబర్ 6, ఆయన హస్తం మనతో ఉంటే శత్రువైన సాతాన్ని ఆయన జయిస్తాడు. ఆయన లోకమును జయించాడు, పాపమును జయించాడు, శత్రువును జయించాడు. ఆయన హస్తము నీతో ఉంటే సమస్తం అనేది జయిస్తాడు. జయించి నీకు ఏది కూడా, ఒక మాటలో ఒక గుర్తుంటుంది. మీరు యూట్యూబ్లో మీరు చూస్తే ఒక పాప అలాగే నడుచుకుంటూ వెళ్తుంది, ఆయన హస్తం ఇలాగ ఉంటుంది. ఆ వేసిన అగ్ని బాణాలన్నీ కూడా ఆయన వేలుకి గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ ఇమేజ్ అలాగ ఉంటుంది. శత్రుని మీదకి రాకుండా. ఒక మాటలో చెప్పాలంటే గొడుగు మీకు తెలుసు కదా, అంబ్రెల్లా. వర్షం వచ్చినప్పుడు కానీ, ఎండ వచ్చినప్పుడు కానీ, మంచు పడినప్పుడు కానీ ఆ గొడుగు మనం వేసుకుంటే ఏమవుతుంది? ప్రొటెక్షన్, రక్షణ. అవునా కదా? సేఫ్గా ఉంటావు నువ్వు. అది ఎంత వాస్తవమో నా ప్రభు హస్తం మీకు ఉంటే అంతే వాస్తవం. నెంబర్ 7, దేవుని హస్తం నిన్ను బలపరుస్తుంది. కృంగిన సమయంలో ఆయన నిన్ను బలపరుస్తాడు నా దేవుడు. చాలామంది మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఘనత ఉన్నప్పుడు, పేరు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు అందరు మనతో వస్తారు, మనల్ని కౌగిలించుకుంటారు, మనల్ని పొగుడుతారు, అన్నీ చేస్తారు. ఇవన్నీ పోయిన తర్వాత వారు కూడా వెళ్ళిపోతారు. నీ ఒంటరితనంలో యేసయ్య నీతో ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు. నెంబర్ 8, చివరిగా ఆయన దక్షిణాస్తము అంటే శూర కార్యాలు. నీ జీవితంలో ఏదైతే జరగట్లేదో, ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయన హస్తము చేస్తాయి. చివరి లాస్ట్ 1, దేని గురించి నువ్వు దిగులు పడకు, భయపడకు. ఎందుకు? దేవుని హస్తము, దేవుని సన్నిధి నీతో ఉన్నది. ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదా, ఎంత విలువైన విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు కదా. ఎబ్బేజు ప్రార్థనలో ఎంత ఆంతర్యం దాగుంది. చాలామంది పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతారేమో, కానీ దేవుని మహాకృప, ఎంత అద్భుతమైన వివరణ పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇస్తూ ఉన్నాడో మీరు ఆలోచించండి. 3 విషయాలు చెప్పాను నీకు. నెంబర్ 1, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించు. నెంబర్ 2, నా సరిహద్దులను విశాలపరచు. నెంబర్ 3, నీ హస్తము నాకు తోడు దయచేయము. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. దేవుడు ఎంతవరకు